హలో క్రికెటర్స్, వైజాగ్ వస్తున్నాం. విషయం ఏంటో చెప్తా రండి. అలా వైజాగ్కి 4 టికెట్లు తీసుకుని బస్సు ఎక్కాం. టైం మిడ్ నైట్ 2 అయింది. కరెక్ట్ గా 5ంటికి రాజమండ్రిలో బస్సు ఆపాడు బాబాయ్. 10 నిమిషాలు కాదు, అరగంట కాదు, 2 గంటలు. ఇంకా మన బాయ్స్ కి చిరాకు వచ్చి చలిమంట దగ్గరకు వచ్చి తిట్టుకుంటున్నారు, బస్సు ఎప్పుడు తెస్తాడ్రా బాబు అని. చందు పోయి సూర్య వచ్చే టైంకి బస్సు తీసాడు బాబాయ్. అదే చీకటి పోయి వెళ్తురు వచ్చే టైంకి. కానీ ఉదయించే సూర్యుడిని, పచ్చని చెట్లను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంది. కట్ చేస్తే వైజాగ్ వచ్చాం. రూమ్ లో రెడీగా ఉన్నాం. బాత్రూమ్కి వెళ్ళినోడు బయటకు వస్తే బయలుదేరదాం అని ఈవెంట్ కి. అలా ఆటో ఎక్కి వైజాగ్ రోడ్లను చూస్తూ అడ్రస్ ఎక్కడో వెతుకుతున్నాం. కట్ చేస్తే అడ్రస్ కి వచ్చాం. బయట బ్యానర్లు పెట్టున్నాయి. హోటల్ పేరు వివానా హోటల్. లిఫ్ట్ ఎక్కి లోపలికి రాగానే ఏటీబీపీఎల్ ఈవెంట్ జరుగుతుంది. ఏటీబీపీఎల్ అంటే ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్. స్టేజ్ మీద మాట్లాడేది ఏపీటీపీసీ ప్రసాద్ గారు, అలాగే ఏటీబీపీఎల్ చైర్మన్ కిరణ్ పాల్ గారు, తరువాత ఏటీబీపీఎల్ సీఈఓ ప్రణీత్ గారు. అందరి స్పీచ్లు అయ్యాక ఏటీబీపీఎల్ సాంగ్ లాంచ్ చేశారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి లింక్ లాంచ్ చేశారు. తర్వాత ట్రోఫీ రివీల్ చేశారు ఏటీబీపీఎల్ది. దాంతో అందరూ ఫోటో దిగారు. మరి మనం కూడా దిగాలి కదా, అందుకే స్టేజ్ ఎక్కి ఫోటో తీసుకున్నాం. ట్రోఫీ బాగా బలంగా ఉంది. తరువాత ఏటీబీపీఎల్ టీ షర్ట్స్ లాంచ్ చేశారు. టీ షర్ట్ క్వాలిటీ నాకు నచ్చింది. నాతో ఉన్నది ఏటీబీపీఎల్ సీఈఓ ప్రణీత్. మనోడు ఆంధ్రాకి సయ్యద్ ముస్తక్ అలీ ఆడాడు, ఏపీఎల్ ఆడాడు. దానికంటే ముందు 9 years బ్యాకే నా ఫ్రెండ్. ఇద్దరం కలిసి విజయవాడ ఏలిగాడాం. ఈవెంట్ అయిపోయింది. తర్వాత మంచి భోజనం చేసాం. ఇంకా బాయ్ చెప్పి బయటకు వచ్చాం. అలా నడుస్తూ ఆర్కే బీచ్ వరకు వచ్చాం. మరి వైజాగ్ వచ్చాం కదా, బీచ్ కి రాకపోతే ఎలా? లోపలికి వెళ్దాం రండి. అలా సముద్రాన్ని చూస్తూ బీచ్ మొత్తం లుక్ వేసి 4 అడుగులు ముందుకెళ్లి ఆ సముద్రంలో ఉన్న అలల్ని చూస్తుంటే చాలా హాయిగా ఉంది. అలా ఇసుకలో మన పేజ్ పేరు రాసి కొంతసేపు టైం స్పెండ్ చేసి బస్సు బుక్ చేసుకున్నాం. టైం అయింది, బయలుదేరదామని బీచ్ మొత్తం లుక్ వేసి వైజాగ్ కి బాయ్ చెప్పా. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కౌంటర్ క్రికెట్.